ఇప్పుడే న్యూస్ ఛానల్లో ఒక వార్త చూసిన, కొంచెం బాధ అనిపించింది. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఎద్దుకెద్దులు ఎరిగింది, కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వేయండి, కానీ కింద కూడా సీమంతా కూడా మెదడలేదు. నాకు తెలిసి మోకాళ్ళ నుంచి ఆయన పాదాలకు అయినట్టుంది. ఎక్కడన్నా ఏదన్నా జిల్లాల వారిగా సమావేశాలు అయినప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవాలి, సపడంగా వీకాలి. కానీ తోటి ఎమ్మెల్యే మీద చెయ్యేసుకున్నాడు, నూకు పారేసుడు, ఈ చర్యల వల్ల వచ్చే ఎలక్షన్లో మనం గెలవం, మన పార్టీ కూడా నష్టం జరుగుతుంది. ఆ విషయం మర్చిపోతుంది. ఈ మధ్యకాలంలో ఊకే వార్తలలో కనబడాలని కావచ్చు, దగ్గర ఒక 10-15 సంఘటనలల్లో ఈ దొరగారు పేరు ఎప్పుడు ఎందుకు కానీ తెలంగాణ ద్రోహి బండల బట్టి కొట్టిండు ఒక ఉద్యమకారులను. ఇప్పుడు జై తెలంగాణ అని మాట్లాడుతుంది. అసలు ద్రోహి మనం చదువుకున్నాం, సంస్కారం ఉంది, మనం ఒక మంత్రుల సమక్షంలో ఒక సమావేశం జరుగుతుంది, దాన్ని మనం ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి, ప్రజలకు ఏ రకంగా మనం ఉపయోగపడతాం గవి మాట్లాడాలి. కానీ ఒక ఎమ్మెల్యే పార్టీ మారిండి అనగానే పోయి ఆయన మీద నువ్వు ఏ పార్టీ అది దాన్ని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ అతన్ని ఏకవచనంతో మాట్లాడి అతని మీద చెయ్యేసుకొని అతన్ని ఈ సమావేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడాడు. అధికారం లేకపోతే మనం ఈ రేంజ్లో రెచ్చిపోతున్నాం అంటే రేపు పొద్దుగాల మనకు అధికారం వస్తే రేపు పరిస్థితి ఏంటిది? బడేకి బడే పెరిగినావు కానీ లాభం లేదు. నీ వల్ల నాకు తెలిసి మా జిల్లా పేరే ఖరాబ్ అయిపోతుంది. మా నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బేకార్ ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోతాము. తెలంగాణ ద్రోహి. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది.